ఇంట్లో హాల్లో అందరూ ఉంటారు. ఆనంద భైరవిని దామిని నిలదీస్తూ ఉంటుంది. పెత్తనమంతా నీ చేతిలో పెట్టుకొని కుటుంబాన్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. నన్ను కూడా పెళ్లి చేసి ఎవరో ఒకరి ఇంటికి పంపించేయాలని చూస్తున్నావు. ఆస్తినంతా మీరు మాత్రమే అనుభవిస్తున్నారు. నీ కొడుకు కోడలికి మాత్రమే అధికారాలు ఇచ్చి మీ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. అంతటా మీకు మాత్రమే మర్యాద లభించేలా చేసుకుంటున్నారు. మమ్మల్ని అసలు ఎక్కడ పనికి రాకుండా చేస్తున్నారు అని అరుస్తూ ఉంటే, దామిని అని లీలావతి అరుస్తూ ఉంటుంది. పర్లేదక్క అని ఆనంద భైరవి చెప్తుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే దామిని అందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది. అనన్య కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఆనంద భైరవి బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దర్శన్ శరణ్య అక్కడికి వచ్చి, అమ్మ ఏంటమ్మా దామిని అలా మాట్లాడుతుంది, చిన్నతనం అని ఊరుకోవాలా, తన మాటలకి కోప్పడాలో అర్థం కావట్లేదమ్మా, ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయాం, నిన్ను తను అలా నిందించడం ఏంటమ్మా, నిన్ను నిలదీయడం ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా శరణ్య కూడా అలానే, ఏంటి అత్తయ్య గారు ఇలా జరుగుతుంది అని అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా అని కాసేపటికి ఆనంద భైరవి ఆలోచించుకొని లోపలికి వచ్చి తాళాల గుత్తి తీసి, అక్క ఇన్ని రోజులు నేనే అన్నీ చూసుకున్నానక్క, కానీ ఈ బరువు బాధ్యతలు నువ్వే బరువు అనుకోకుండా ఈ బాధ్యతని స్వీకరించాలక్క అని చెప్తూ ఉంటే, ఆనంద దామిని అన్న మాటల్ని పట్టుకొని ఇలా చేస్తున్నావా అని కోటేశ్వరరావు లీలావతి అడుగుతూ ఉంటారు. లేదక్క, నా ఆరోగ్య పరిస్థితి కూడా మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇదంతా స్ట్రెస్ తీసుకునే బదులు మీకు చెప్తే సరిపోతుంది కదా, దామిని వల్ల నాకు మంచి జరిగిందక్క, పర్వాలేదక్క అని ఆనంద భైరవి సంతోషంగానే కీస్ టేబుల్ పైన పెడుతుంది. దామిని అనన్య కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా కోపంగా బాధపడుతూ చూస్తూ ఉంటారు. లీలావతి మాత్రం కళ్ళ నీళ్ళు తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. కోటేశ్వరరావు సోఫాలో కుప్పకూలిపోయి చూస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆనంద చెప్పి, పర్వాలేదక్క, మీరేం బాధపడకండి, నేను సంతోషంగానే చేస్తున్నాను అని అంటూ ఉంటే, ఏంటమ్మా మొహం అలా పెట్టావు, పిన్నినేమి మనం బలవంతంగా పిన్నిని బలవంత పెట్టేమి మనం అధికారం తీసుకోవట్లేదు కదా, పిన్ని సంతోషంగానే ఇచ్చానని చెప్తుంది కదమ్మా అని దామిని చాలా హ్యాపీగా కీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంద భైరవి బయటకి వచ్చి ఆ గార్డెన్లో నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అనన్య కాఫీ తీసుకొని ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది. ఇంకా అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటే, అప్పుడే ఆనంద భైరవి నాకేమి కాఫీ అక్కర్లేదు అని అనడంతో, మీకోసం తీసుకురాలేదులేండి, నేను తాగడానికే తెచ్చుకున్నాను అని అనన్య తాగుతూ ఉంటుంది. ఎలా ఉంది అత్తయ్య నా పంచ్, నన్ను ఇంట్లో నుండి పంపిద్దాం అనుకుంటున్నారా, నాతోనే ఛాలెంజ్ చేస్తారా, అనవసరానికి పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయి అన్నట్టు ఇప్పుడు చూసారా ఆమె గతి ఏమైందో అని అనన్య అంటూ ఉంటుంది. ఇంకా ఆనంద భైరవి ఒక్కసారిగా నవ్వుతూ, పిచ్చి మొహమా అని అంటూ ఉంటుంది. ఏంటి చిప్ దొబ్బిందా ఏంటి అని అంటూ ఉంటే, ఇది నేను చేసిన ప్లాన్ అని నీకు తెలియదు కదా, లీలావతి అక్క చేతే నిన్ను బయటికి గెంటించడానికే నేను ఇలా ప్లాన్ చేశాను, నేనేమో అధికారం పోయిందని బాధపడటం లేదు, నీ అంత చూడ్డానికే నేను ఇలా చేశాను, చూస్తూ ఉండవే ఏం జరుగుతుందో, నిన్ను ఇంట్లో నుండి గెంటించడం ఖాయం అని ఆనంద భైరవి చెప్పి వెళ్ళిపోతుంది. ఊయమ్మో అని అనన్య చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. మరోవైపు దర్శన్కి ఫోన్ కాల్ వస్తుంది. రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆనంద భైరవి పాల గ్లాస్ తీసుకొని దర్శన్ రూమ్లోకి వస్తుంది. ఇంకా దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చెప్పరా పండు అని మాట్లాడుతూ ఉంటే, నాకు నైట్ పార్టీ ఉందిరా, నువ్వు శరణ్య తప్పకుండా రావాలి అని చెప్పడంతో, సరే రా అలాగే వస్తామని దర్శన్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అప్పుడే ఎవరు నాన్న అని ఆనంద భైరవి అడగడంతో, పండుగడమ్మా, వాడి ఇంట్లో ఏదో పార్టీ ఉందంట, నన్ను శరణ్యని రమ్మని చెప్పాడు అని దర్శన్ చెప్తాడు. సరే నాన్న వెళ్ళిరండి. అవును శరణ్య అంటే గుర్తొచ్చింది, శరణ్యకి విషయం చెప్పావా నాన్న, నీ మనసులో మాట చెప్పావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే, చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశానమ్మా, కానీ టైం అసలు కుదరట్లేదు, తనకి చెప్దాం అనుకునేసరికి ఏదో ఒకటి జరుగుతుంది ఇలా అని దర్శన్ చెప్తాడు. పోనీ నన్ను చెప్పమంటావా నాన్న అని ఆనంద భైరవి అడగడంతో, వద్దమ్మా నేనే చెప్తాను అని దర్శన్ చెప్తాడు. పార్టీకి వెళ్తున్నారు కదా, అక్కడ ఏదో ఒక మంచి సందర్భం చూసి చెప్పేసేయి అనడంతో, సరే అమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆనంద భైరవి చాలా హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.